హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? రండి మరి నేను మా ఛానల్లోకి మంచి రెసిపీ చూపిస్తాను. అప్పటికప్పుడు ఈవినింగ్ టైం స్నాక్స్ చక్కగా బొంబాయి రవ్వ మనకు అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చక్కగా ఇలాగా సూజీ బాల్స్ అనేవి చేసుకుంటే చాలా టేస్టీగా తినేసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మా అమ్మాయి చూడండి ఎంత ఇంట్రెస్ట్గా తింటుందో ఇట్లా చేశానంటే. మీరు కూడా పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇంట్రెస్ట్గా హ్యాపీగా తింటారు. ముందుగా స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకోవాలి. మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. అందులో ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇందులో జీలకర్ర అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకుంటామో అదే రవ్వతోటి కప్పుతోటి వాటర్ తీసుకోవాలి. ఎసరు పోసుకున్నాక కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కాస్త కరగాలి. ఇందులో చాట్ మసాలా కూడా ఒక పావు స్పూన్ వేసుకొని కాస్తంత కొత్తిమీరను సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర అనేది చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ సిజర్ యూస్ చేస్తాను. చూడండి సన్నగా కట్ చేసుకోవచ్చో ఈ విధంగా కొత్తిమీర అంతా కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం కొత్తిమీర మాత్రమే యాడ్ చేశాను. చూసారు కదా, ఇలా తలతలా మరుగుతుంది అంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పీల్ చేసుకొని ఎసరంతా కూడా రెడీ అయిపోయింది. ఇలా తలతలా మరుగుతుంది అనుకున్నప్పుడు మనము ఒక హాఫ్ స్పూను చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాక బాగా మరిగిన తర్వాత ఎసరంతా కూడా ఇప్పుడు దీంట్లోకి మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఇందులోకి కావాల్సింది గోధుమ పిండి తీసుకోవాలండి. గోధుమ పిండి జస్ట్ చిన్న కప్పు అంత గోధుమ పిండి తీసుకుంటే సరిపోతుంది. అట్లానే ఈ గోధుమ పిండి వేసుకున్న వెంటనే బొంబాయి రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వను కూడా మనము యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి రవ్వ అంతా కూడా బాగా ఎసరు పీల్చుకునేటట్టు కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా గట్టిగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఇలా స్మూత్గా ఉంది కదా, ఇది ఉడికే కొద్దీ గట్టిగా అయిపోతుంది. బాగా మనం కలిపేసుకొని మిశ్రమాలన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అప్పుడే లోపల వరకు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలకి చల్లారిపోతుంది. చూడండి గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఇక పిండి టెక్స్చర్ను చపాతీ పిండిలాగా బాగా కలిపేసుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా మెత్తగా అయిపోయింది. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇట్లా పిండి మిశ్రమం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. దీన్ని మనకు నచ్చినట్లుగా వేసుకోవచ్చు. అంటే కట్లెట్స్లా కానీ వడల్లాగా కానీ ఒత్తుకొని ఎలాగైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సింపుల్గా చక్కగా చిన్న చిన్న బాల్స్ కింద వేసానండి. కట్లెట్స్లో చాలాసార్లు వేసాను కదా, అందుకని ఈసారి బాల్స్ కింద వేసుకున్నాను. చూడండి ఇట్లా రౌండ్గా బాల్స్ కింద చేసామనుకోండి, పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. చూడటానికి కూడా ముఖ్యంగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. పిండంతా కూడా మనం ఇలా చిన్న చిన్న బాల్స్ కింద ఒత్తేసుకోవాలి. లేదంటే పొడుగ్గా అన్నా సరే కట్లెట్స్ లాగా చేసుకోవచ్చు. చూసారుగా ఇలా బాల్స్ కింద చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ కూడా మనము ఫ్రై చేసేసుకుందాము. ఈ రెసిపీని మీరు ట్రై చేస్తే కనుక, మీరు ట్రై చేసినాక నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇలా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న ఐటమ్సే కదా, ఒకసారి ఇట్లా చేశారనుకోండి ఇంట్లో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ బాల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇవేమి ఒకటి అంటుకునేవి అనేది ఏమి ఉండదు. ఆయిల్లో సరిపడినన్ని బాల్స్ వేసుకొని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. బాల్స్ వేసిన తర్వాత స్టవ్ చిన్న మంట మీద పెట్టుకోవాలి. అప్పుడే లోపల వరకు ఫ్రై అవుతాయి. చూసారు కదా, బాల్స్ అన్నీ కూడా మనము ఇట్లా టర్న్ చేసుకుంటూ మొత్తం అన్ని వైపులా కూడా బాగా కాలేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి క్రిస్పీగా అయిపోయినాయి. కలర్ అంతా కూడా చేంజ్ అయింది. ఇందులో ఉన్న కొత్తిమీర పైన అంచుకున్నదంతా కూడా వదిలేస్తుంది కదా, అంటే బాల్లో బాగా ఫ్రై అయిపోయింది అని అర్థం. ఆయిల్ అంతా కూడా బబుల్స్ అన్నీ తగ్గితే బాగా రోస్ట్గా ఫ్రై అయింది. ఇక ఇప్పుడు మనము టర్న్ ఆఫ్ చేసుకొని బాల్స్ అన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇట్లా ఫ్రై చేసుకున్న బాల్స్ అన్నీ కూడా ప్లేట్లో తీసుకుందాము. మిగిలిన బాల్స్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకుందాం రండి మరి వేడివేడిగా. దీన్ని టమాటా కెచప్తో కానీ టమాటా సాస్తో కానీ చిల్లీ సాసు లేదా షెజ్వాన్ సాస్తో కానీ నంచుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చాలా మంచి స్నాక్ రెసిపీ. ఈవినింగ్ టైం ఇట్లా చేసి పెట్టారనుకోండి క్షణాల్లో ప్లేట్ అనేది ఖాళీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు అలర్ట్లోకి వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.
చూసారా, పిల్లల్ని ఇలా దగ్గర పెట్టుకొని చేస్తున్నామంటే అయ్యేదాకా మన చుట్టూ తిరుగుతారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్ ఏంటో నాకు తెలియజేసేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.